అప్పుడు ప్రార్థన చేసింది. అయ్యగారికి చెప్పిందంట, పాస్టర్ గారు, అయ్యగారు కొండపోయింది అయ్యగారు, మీరు చేశారుగా ప్రార్థన, ఇదిగో అయ్యగారు పంపు కూడా వేయబడాలని. అలాగే మా అమ్మగారు తప్పకుండా అన్నాడంట. ఆయనకు కూడా విశ్వాసం బలపడింది. హల్లెలూయా. ఇంకప్పుడు ప్రార్థన చేస్తూ ఉంది. మున్సిపాలిటీ వాళ్ళంట వచ్చి ఆ ఎదురుగానే ట్యాప్ వేశారంట. ఆమె ఇంటికి ఎదురుగానే పంపేశారంట. దేవుని స్తోత్రం చెప్పండి. చక్కగా ఎదురుగానే అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు చక్కగా పంపు పట్టుకొని బిందులు తెచ్చుకుంటుందంట. ఎంత ప్రార్థనకి ఎంత గొప్ప కార్యం జరుగుతుందో చూడండి. అసాధ్యమైంది ఏదీ లేదు. కాబట్టి ప్రార్థన దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి. ఈ కర్ర చాపితేనే ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేస్తే, ప్రార్థన చేస్తే నీకోసం ఇంకేం చేయడంటారా చెప్పండి. ప్రార్థన దేవుడే చెప్పాడు, యేసయ్యే చేశాడు కదా శరీరధారి అయిన దినాల్లో. కాబట్టి ప్రార్థన చేయటం వల్ల